అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సకరేటిపల్లి మండలం అంతర్వేది గ్రామంలో నిర్మించిన మంచినీటి పథకాన్ని ఈ నెల 9వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభించనున్నారు అని రాజోలు ఎమ్మెల్యే దేవి వరప్రసాద్ తెలిపారు. జలజీవన్ మిషన్ పథకంలో భాగంగా 17.33 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతిరోజు 30 లక్షల లీటర్ల వాటర్ను శుద్ధి చేసి సుమారు 4 గ్రామాల ప్రజలకు అందించనున్నామని చెప్పారు. దీనివల్ల అంతర్వేది పల్లిపాలెం గుంది అంతర్వేదికర ఈ 4 గ్రామాల ప్రజలకు త్రాగునీటి సమస్య పూర్తిగా తొలగనుందన్నారు. ఈ పథకం ప్రారంభంతో 3 దశాబ్దాల నిరీక్షణకు తెరపడనుందని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ చొరవతో నియోజకవర్గంలోని నీటి సమస్య, రోడ్డు సమస్యను పూర్తిగా పరిష్కారం చేస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. రేపు 9వ తారీఖున గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారి ఈ వర్చువల్ ఇనాగ్రేషన్ ఉంది. మనకి మంచినీటి పథకం ఒకటి ఉంది. ఆ మంచినీటి పథకం 17 కోట్ల రూపాయలతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది అంతర్వేదిలో. దాని ప్రారంభోత్సవానికైనా అమరావతి నుంచి అటెండ్ అవుతూ ఉన్నారు ఆన్లైన్. దాంతోపాటు మనం ఓఎన్జీసీ నుంచి 5 కోట్ల రూపాయలతో ఆర్ఎస్ఎఫ్ అని చెప్పి శాండ్ ఫిల్టర్ అవి కూడా మనం శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాన్ని కూడా ఆయన శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. దానికంటే ప్రాముఖ్యమైన విషయం నీటికి సంబంధించిన విషయం. అంతర్వేది టెంపుల్కి వెళ్ళటానికి ఇక్కడ ఏటుగట్టు రోడ్డు, ఇది 11 కిలోమీటర్లు. ఈ 11 కిలోమీటర్లలో 3 కిలోమీటర్లే డబుల్ రోడ్డు వేశారు ఆర్ఎండ్బి వాళ్ళు. 2.5 కిలోమీటర్లు వేసినట్టున్నారు. ఇంకా 3 కిలోమీటర్లు సింగిల్ రోడ్డు వేశారు. మిగిలింది ఇటు పక్కన చూసినట్టయితే రోడ్డు సరిగా లేదు. దీనికి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించారు. ఇది గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు 9వ తారీఖున శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. ఈ 5.5 కిలోమీటర్లకి 7 కోట్ల 10 లక్షల రూపాయలతో డబల్ రోడ్డు నిర్మాణం చేస్తూ ఉన్నాం. గుడిమూల వరకు పోతుంది. అక్కడి నుంచి కొంతమేర డబల్ రోడ్డు ఉంది, 2.5 కిలోమీటర్లు. మిగిలిన 3 కిలోమీటర్లు కూడా డబల్ రోడ్డు వేయటం ద్వారా అంతర్వేది టెంపుల్కి ఎంతో ప్రయాణ సౌకర్యం ఎలా ఉంటుందో నేను వేరుగా చెప్పక్కర్లేదు. ఇంతకుముందు నేను ఎగ్జిట్ కోసం చూసి ఉండేవాడిని. అటు నుంచి వస్తే ఇటు నుంచి బయటికి వెళ్ళేటట్టు. ఇప్పుడు అది కూడా అక్కర్లా. డబల్ లేన్ రోడ్ ఎప్పుడైతే వేసామో వెళ్ళటానికి పోవటానికి కూడా చాలా సునాయాసంగా ఉంటుంది. ప్రయాణ సౌకర్యం చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేను ఇది ఎప్పుడవుతుందా చూస్తూ ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని అంతటిని కూడా వర్కౌట్ చేసి ఈ రోజున మనం మంజూరు చేయించుకోవటం జరిగింది. అలాగే గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారి చేత మనం ప్రారంభించుకోవటం, అది శంకుస్థాపన చేసుకోవటం జరుగుతాం. కాబట్టి తప్పనిసరిగా ఇది ఒక మంచి ఫెసిలిటీ. ఈ ఏరియా నుంచి వచ్చేవాళ్ళు, తర్వాత ముఖ్యంగా కళ్యాణం నుంచి ఇక్కడ రేవు నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలామంది వస్తారు. వీరందరికీ కూడా ఈ సౌకర్యం చాలా బాగుంటుంది. బస్ సర్వీస్ కూడా బాగా పెరుగుతుంది ఇటు నుంచి. కాబట్టి ఇది కూడా ఒక మంచి సౌకర్యం మీకు. దీంతో పాటు ఏమైతే మన కూటమి ప్రభుత్వం వచ్చే ముందు మీకు చెప్పామో, ప్రామిస్ చేసామో, ప్రతి ఇంటికి కుళాయి ఇస్తామని చెప్పాం, ప్రతిరోజు మంచినీరు ఇస్తామని చెప్పాం. తప్పనిసరిగా ఇంకొక 9-10 నెలల కాలంలో ఇది సాకారం చేసి చూపిస్తానని మీకు అందరికీ కూడా నేను